జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావాజాన్. ఇప్పుడిప్పుడే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి సీజన్ పూర్తవుతున్న విషయం తెలిసిందే. అంటే ఈ నెల చివరికల్లా దాదాపు మామిడి తోటల్లోని చెట్లలో ఒక్క కాయ కూడా మిగిలి ఉండదని చెప్పచ్చు. ఇంకా సీజన్ పూర్తి అయిన వెంటనే చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోని ఒక మామిడి తోటలో అప్పుడే కొన్ని మామిడి చెట్లలో పూత నిండుగా కనబడుతూ మళ్ళీ యుద్ధానికి సిద్ధమన్నట్లు కాయలు కాయడానికి కొన్ని చెట్లు సిద్ధమవుతున్న దృశ్యాలు గమనించవచ్చు. అంటే రైతులు దుక్కులు దున్ని ఎరువులు చల్లి 1-4 సార్లు చెట్లలో కాయలు నిలవడానికి మరియు కాయల సైజు బరువు పెరగడానికి అధికంగా మందులు పిచికారీ చేస్తుండడం వల్ల ఏమో తెలియదు, కానీ అప్పుడే పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోని కొన్ని మామిడి తోటల్లో పూలు చెట్లలో వికసించడమే కాక పిందెలు కూడా మామిడి పిందెలు దర్శనమిస్తున్న దృశ్యాలు గమనించవచ్చు. అన్సీజన్లో కాసే కాయల కోసం మామిడి చెట్లు అప్పుడే పూతతో సిద్ధమవుతూ పిందెలను తోటల్లో దర్శనమిస్తున్న దృశ్యాలు గమనించవచ్చు. మందుల ప్రభావం వల్ల ఏమో తెలియదు, కానీ కొన్ని తోటల్లో దాదాపు 30% చెట్లలో అప్పుడే పూతతో కలిపి పిందె కూడా మొదలవుతున్న దృశ్యాలు గమనించవచ్చు. మందుల ప్రభావమై ఉండొచ్చని రైతులు అంచనాకు వస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా తోతాపురి పండిస్తున్న మామిడి రైతులకు ఆర్థికంగా ఏమాత్రం ఎదుగుదల లేక పెడుతున్న ఖర్చులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న విషయం తెలిసిందే. మీ ప్రాంతాల్లో తోటల్లో అప్పుడే పూత మొదలైందా? ఎందువల్ల పూత సీజన్ ప్రారంభమైన వెంటనే కొన్ని చెట్లలో వస్తుంది అన్న విషయంపై మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. అంతేకాక ఈ పూత అలాగే చెట్లలో నిలిచి కాయలుగా మారి అన్సీజన్లో రైతులకు ఏమైనా ఆదాయాన్ని ఇస్తుందా అన్న విషయంపై కూడా మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. ఇది ప్రకృతి వైపరీత్యమా, లేదంటే మందులు పిచికారీ చేయడం వల్ల వచ్చిన పూత అన్న విషయంపై కూడా మీ విలువైన అభిప్రాయాలు పంచుకుంటారని ఆశిస్తూ నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావాజాన్.